అండ్ లేడీస్లో ఇప్పుడు రోహిణి ఉంది, ప్రేరణ ఇద్దరు ఉన్నారు. సో టాప్ 5లో రోహిణి వెళ్ళే ఛాన్స్ ఉందంటారా, లేకపోతే ప్రేరణ వెళ్తుందంట? వై నాట్ బోత్? ఆలోచించి వై నాట్ బోత్. ఓకే. సో ఇద్దరు టాప్ 5కి వెళ్ళారు అని అంటే మీరు చెప్పినట్టుగా నిఖిల్, నబీల్ వాళ్ళు ఉన్నారంటే ఈసారి మరి అవినాష్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉందంటారా? అవినాష్ కూడా యాక్చువల్లీ పోను ఇంకా బెటర్ అవుతున్నాడు, బాగా ఆడుతున్నాడు. సో నాకు అప్పుడప్పుడు గౌతమ్ని కూడా డామినేట్ చేసేస్తాడేమో అని ఒక డౌట్ వస్తుంటుంది. బట్ చూద్దాం, చెప్పలేం ఏ టైము ఏ ప్రోమో ఆల్ టేక్స్ ఇస్ వన్ జస్ట్ సింగిల్ డే. అవును, అంత మారిపోతుంది నిజంగానే. అంటే అంతకుముందు డాక్టర్ బాబుని చూసుకుంటే చాలా వరకు తక్కువగా ఆడుతుండే, చాలా అగ్రెసివ్ అయ్యి ఉండే, తొందరగానే ఎలిమినేషన్ అయిపోతున్నాయి. కానీ ఈసారికి వచ్చేసరికి గౌతమ్కి చాలా హైప్ వచ్చింది, ప్రతి దాంట్లో బాగా ఆడుతున్నాడు అని చెప్పి ఒక మార్క్ అనేది తెచ్చుకున్నాడు అని అనుకోవాలి. నాకు నిజంగానే అనిపించింది. నేను అదే చెప్పాను నామినేషన్స్లో కూడా, నేను అందరిది చూసిన తర్వాత నాకు గౌతమే నచ్చింది ఫస్ట్, తర్వాత నిఖిల్. బట్ అది ఏదో ఒక రకమైన మనిషి మొహంలో ఒక అమాయకత్వం, ఒక నిజాయితీ ఏదో కనిపిస్తుంది. అండ్ సీరియస్గా ఎఫర్ట్ పెడుతున్నాడని కూడా అనిపిస్తుంది. ఆ పానిపట్ నేను నామినేషన్కి వెళ్ళేటప్పుడు అంతా చూసుకుని వెళ్ళినప్పుడు ఆ పానిపట్ టాస్క్లో తన టీం వాళ్ళిద్దరూ ప్రేరణ యశ్వి ఉన్నప్పుడు వాళ్ళని తను పట్టుకొని లాగేస్తున్నప్పుడు ఇక్కడ పాపం అతనికి రగిలిపోతుంది. అరే అమ్మాయిలు ఎలా చేస్తారు, పాపం అంతా ఫైర్ అయ్యాడు. అది అతని బాధ జెన్యూన్, మంచి రీజన్. అరే పాపం అవతల వాళ్ళ టీం వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు, అమ్మాయిలు ఇబ్బంది పడుతున్నారు అనే కోసం దాన్ని గట్టిగా అరిచాడు. దానికి పాజిటివ్ నాకు అనిపించింది. కానీ అదే టీంలో వాళ్ళు ఇతనే నామినేట్ చేసినప్పుడు నాకు నచ్చలేదు. ఓకే, వాళ్ళ కోసమే పోరాడి వాళ్ళ కోసమే మాట్లాడితే వాళ్ళే మళ్ళీ రిటర్న్ నామినేషన్ చేశారు అని అంటున్నారు. ఆదిత్య ఓంని నేను ఆదిత్య ఓంతో తిరిగి తర్వాత ఆదిత్య ఓం నన్ను ఓడిస్తే. అండ్ ఇంకా రోహిణి ఆట గురించి ఏమనుకుంటున్నారు? ఈజ్ గెట్టింగ్ బెటర్ డే బై డే. ఫస్ట్ నుంచి కూడా బాగుంది, బట్ ఇంకా బాగుంది. టాస్కుల్లో కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలే అంత బాగా ఆడుతుందని. అసలు యాక్చువల్గా పృథ్వీనే ఓడిచేసింది అంటే, మహిళ నువ్వు నిదుర నుంచి మేలుకో అన్నట్టుగా అదరగొట్టింది. అంటే చాలా వరకు స్టార్టింగ్లో ఉన్నప్పుడు ఓన్లీ కామెడీ వేలో బాగా ట్రావెల్ అయ్యింది, బాగా కామెడీని అందిస్తూ చాలా. అంటే కొంతమంది ఏమనుకున్నారంటే ఎలిమినేషన్ అయిపోయిద్దేమో అనుకున్నారు, కానీ ఎంటర్టైన్మెంట్ ఏమీ ఉండదు కదా వీళ్ళు వెళ్ళిపోతే అన్న ఉద్దేశంతో మాత్రమే ఉంచారేమో బిగ్ బాస్ అని అనుకున్నాం. బట్ తర్వాత అంటే రోహిణి ఆడుతున్న విధానం కానీ మరి అంటే టాప్ 5లో ఉంటుంది అంటారా ఈ గేమ్ ఇలాగే కొనసాగిస్తూ ఉంటే బాగుంటుంది? తను అన్న ఒక మాట, టేస్టీ తేజను తను కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, మనకు ఆడియన్స్ రా అంతే, కాసేపు ఎంటర్టైన్ చేసి మనం వెళ్ళిపోవాలి తప్ప మన టైటిల్ టాప్ 5 ఎక్స్పెక్ట్ చేయకూడదు అని అంటుంది. వస్తే బాగుంటుంది. అంటే నిజంగానే కామెడియన్స్కి అంత స్కోప్ లేదంటారా? ఎందుకు లేదు, బ్రహ్మాండంగా ఉంటుంది. కమెడియనే కాదు తన ఫైర్, పుష్ప అంటే ఫ్లవరే కాదు, ఫైర్ అలాగే ఆడుతుంది.